కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఆ మూవీకి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 22 అని మూవీ పేరు పెట్టారు. ఇంకా మూవీ టీమ్ ఈ మూవీ టైటిల్‌ను మాత్రం అనౌన్స్‌మెంట్ చేయలేదు. అయితే ఈ మూవీకి ముందు కళ్యాణ్ రామ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'డెవిల్'. ఈ 'డెవిల్' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో కళ్యాణ్ రామ్ గారు మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ మూవీతో కళ్యాణ్ రామ్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ పోడూరి. ఇంకా ఈ మూవీకి ప్రొడ్యూసర్ కె హరికృష్ణ. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్‌గా యాక్ట్ చేస్తుంది కళ్యాణ్ రామ్, సముక్త మీనన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు సముక్త మీనన్ గారు. అయితే ఈ మూవీకి ముందు సముక్త మీనన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కూడా 'డెవిలే'. అయితే ఆ మూవీలో కూడా హీరో కళ్యాణ్ రామే. అయితే ఆ మూవీ మంచి హిట్ అయ్యాక ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ మూవీతో కూడా వీళ్ళ ఇద్దరికీ ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి బింబిసార మూవీలో రాజులు ఉంటారు కదా, వాళ్ళ రాజులు త్రికర్త రాజులు కదా, ఆ రాజులకు ముందు వేరే ఏ రాజులు పరిపాలించారు అనే విషయం మీద ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ కూడా బింబిసార మూవీలాగా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక కళ్యాణ్ రామ్ గారికి ఇంకొక మంచి పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.